బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు మొత్తం 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ అలాగే ఎంఐఎం పార్టీల మధ్య పోటీ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏ పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే యూ పార్టీలు అంటే బీజేపీకి సంబంధించి కూడా మొదటిసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. మరోవైపు ఎంఐఎం కి సంబంధించి కూడా ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి కూడా బరిలో నిలిచారు. వైపు దీనికి బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఎన్నికకు దూరంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంఐఎం కి మద్దతు తీసుకున్నట్టుగా కూడా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక దీంట్లో మొత్తంగా ఏదైతే 50 మందికి సంబంధించి కూడా ఓటర్లు ఎంఐఎం కి కలిగి ఉన్నారు. ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే బీజేపీకి సంబంధించి దీంట్లో 24 మందికి సంబంధించి కూడా ఓటర్లు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక మెజార్టీగా ఎంఐఎం కి సంబంధించి కూడా ఓట్లు ఏదైతే ఓటర్లు కలిగి ఉన్న నేపథ్యం, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 14 మందికి సంబంధించిన ఓటర్లు కలిగి ఉన్నారు. ఎందుకంటే కీలకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతి ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని అంశాల్లో ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా ఎంఐఎం కి సంబంధించి కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఎంఐఎం కి సంబంధించి ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా ఎంఐఎం పార్టీకి ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ 50 ఎంఐఎం సంబంధించిన ఓటర్లోనే ఇప్పుడు 14కు సంబంధించి కూడా మొత్తంగా 64 మందికి సంబంధించి కూడా ఎంఐఎం ఓటు పోలింగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు మిగతా పార్టీకి సంబంధించి ఇక ఎంఐఎం సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ ఓట్లు కలిగి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎంఐఎం సంబంధించి కూడా అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటల వరకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగే నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పటికే అంటే 65 మందికి సంబంధించి కూడా కార్పొరేటర్లు, 23 మందికి సంబంధించి కూడా ఎక్స్ఆర్టీసీఓ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మరి కాసేపట్లో సంబంధించి కూడా కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ కార్యాలయం చేరుకుంటారు. కాబట్టి ఇక ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక 4 గంటల వరకు సంబంధించి కూడా ఈసీ టైం ఇచ్చింది. కాబట్టి ఇక 4 గంటల వరకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. వినలా రైట్, థ్యాంక్ యూ హరీష్.